చంద్రబాబు చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడుతోంది. హుహు. వాటిని సరిచేయడానికి 5 ఏళ్లలో ఇతను వెళ్ళగాల. ఇతను ఈ 2 చేయగలిగాడు. తిరుపతి దీనును హ్మ్. దాంది. హ్మ్. రైల్వే జోన్ పట్టించుకోలేదు. అదే కదా. దాన్నే ప్రశ్నించారు ఆయన. తప్పులేదు అది. హ్మ్. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన తర్వాత ఆయన ఒక హోదా గురించో, విభజన హామీల గురించో, వీటి గురించి ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో అనుకున్నారు. అన్నిటికి మించి ముస్లిం రిజర్వేషన్ల అంశం ఏమన్నా ప్రస్తావనకి వస్తదేమో అనుకున్నారు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా మేనేజ్ చేసిందా కూటమి ముందే ప్రిపేర్డ్‌గా? చంద్రబాబు గారి అవసరం తెలుసు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఆయన. ముస్లిం రిజర్వేషన్ల అంశం ఇక్కడ ఎత్తలేదు. లేదు. తెలంగాణలో ఈవెన్ అమిత్ షా కూడా ఆంధ్రాకి వచ్చి మాట్లాడిన ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఆ మాట మాట్లాడలేదు. ఇదే ఆంధ్రాలో ఎత్తలేదు ముక్క, అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్ అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముస్లిం రిజర్వేషన్లను ఉంచుతామని ఏం చెప్పాల, అసలు ఎత్తల టాపిక్. తద్వారా తెలుగుదేశం కోరికని మన్నించినట్టయింది. ఇబ్బంది పెట్టకుండా చేశారు. అదో ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవది ఏంటంటే ఇందాక మీరు చెప్పినటువంటి కోణంలో విభజన హామీలు లాంటి ఎందుకు ఎత్తలేదు అంటే, అడగాల్సింది ఎవరు విభజన హామీలు? తెలుగుదేశం అడగాలి. తెలుగుదేశం అడిగిందా? క్రిందటిసారి ఎన్నికల్లో అయితే 14 ఎన్నికల్లో అయితే హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలంటాం. ప్రతి